హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణంలో 17వ అధ్యాయాన్ని గురించి తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి ఇలా చెప్పాడు. అంగిరసుడు దీపస్తంభం నుంచి బయటికి వచ్చిన ధనలోభి అనే వ్యక్తికి తత్వోపదేశం చేశాడు. అంతేకాకుండా మునులకి కూడా చేశాడు. ఓ మునులారా, ఓ ధనలోభి, మీకు కలిగిన సంశయాలకి సమాధానం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కర్మ వలన ఆత్మకి దేహం ఏర్పడింది. శరీరం ధరించినందువల్లే ఆత్మ కర్మలు చేస్తుంది. కాబట్టి కర్మ చేయడానికి శరీరమే కారణం. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకి కర్మ సంబంధం కలుగుతుందని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. దాన్ని మీకు వివరిస్తాను. ఆత్మ అంటే ఈ శరీరాన్ని అహంకారంగా ఆవరించి వ్యవహరిస్తోంది అని అంగీరసుడు చెప్పాడు. ఓ మునీంద్ర, నేనింతవరకు దేహమే ఆత్మ అని భావిస్తున్నాను. కాబట్టి ఇంకా వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానానికి పాదార్థ జ్ఞానం కారణమవుతోంది కదా. కాబట్టి అహం బ్రహ్మ అనే వాక్యార్థాన్ని గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరాడు. అప్పుడు ధనలోభుడితో అంగిరసుడు, ఈ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షి. నేను, నాది అని చెప్పబడే జీవాత్మే అహం అనే శబ్దం. సర్వాంతర్యామి అయిన సచ్చిదానంద రూపమైన పరమాత్మ నా అనే శబ్దం. ఆత్మకి ఒక ఆధారభూతమైన శరీరం లేదు. అది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. నేను అనేది శరీర ఇంద్రియాల్లో ఒకటి కాదని ముందు మనం తెలుసుకోవాలి. దేహేంద్రియాల్ని ఏది ప్రకాశింపచేస్తోందో అదే నేను అనేది. దేహానికి జగత్, స్వప్న, సుషుప్త వ్యవస్థలు, స్థూలకార సూక్ష్మకార శరీరాలు మూడింటిలోనూ నేను, నాదని వ్యవహరించేది ఆత్మేనని తెలుసుకో. ఇనుము సూదంటి రాయిని అంటే అయస్కాంతాన్ని అంటిపెట్టుకుని ఉండిన విధంగానే శరీరం, ఇంద్రియాలు దేన్ని ఆశ్రయించి తిరుగుతూ ఉంటాయో అదే ఆత్మ. అదేవిధంగా అవి ఆత్మ వలన తమ పనిని చేస్తాయి. నిద్రలో శరీర, ఇంద్రియాలు సంబంధం లేకుండా గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖంగా నిద్రపోయాను, సుఖంగా ఉన్నాను అనుకునేదే ఆత్మ. దీపం గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేసే విధంగానే ఆత్మ కూడా దేహేంద్రియాల్ని ప్రకాశింపచేస్తుంది. ఆత్మ పరమాత్మ స్వరూపం అవడం వల్ల దానికి భార్యాపుత్రులు ఇష్టమవుతున్నారు. అటువంటి విశేష ప్రేమాస్పదమైన వస్తువేదో అదే పరమాత్మ అని గ్రహించాలి. తత్వమసి మొదలైన వాక్యాలలో త్వం అనే పదానికి కించిత్ జ్ఞత్వాది, శేషిష్టంలో జీవాత్మ అనే అర్థం. తత్ అనే పదానికి సర్వజ్ఞ, దిగుణత్వ, విశిష్టమైన సచ్చిదానంద స్వరూపం అనే అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని బోధిస్తుంది. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మాల్ని వదిలివేస్తే సచ్చిదానంద రూపం ఒక్కటే నిలుస్తుంది. అదే ఆత్మ. దేహ లక్షణాలు ఉండడం, జన్మించడం, పెరగడం, క్షీణించడం, చావడం మొదలైన 6 భాగాలు కూడా శరీరానికే గాని ఆత్మకి కాదు. ఒక కుండని చూసి మనిషి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహిస్తున్నాడో అలాగే దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మని తెలుసుకోవాలి. జీవుల కర్మఫలాన్ని అనుభవింపచేసేవాడు పరమాత్ముడని, జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని తెలుసుకోవాలి. అందువల్ల మానవుడు మంచి గుణాలతో గురుసేవ చేస్తూ సంసారబంధమైన ఆశల నుంచి విముక్తి పొందాలి. మంచి జరగాలనే తలంపుతో మంచి పనులు చేస్తూ భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందాలి. సత్కర్మానుష్ఠానం చేయాలి. మంచి పనులు చేస్తే కానీ ముక్తి లభించదు అని అంగీరసుడు ధనలోపుడికి మంచి పనులు చేయాల్సిన ఆవశ్యకతను గురించి చెప్తాడు. ఇది విని ధనలోపుడు
అంగీరసునికి నమస్కరించి ఏమన్నాడో, దానికి అంగీరసుడు ఏమని సమాధానం చెప్పాడు తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఇలా సప్తదశాధ్యాయం అంటే 17వ రోజు పారాయణం సమాప్తమైంది. హరి ఓం.